బైకులు దొంగతనం చేయడం, దొంగలించిన బైకుల ద్వారా చైన్ స్నాచింగ్లకు పాల్పడడం వారికి వెన్నతో పెట్టిన విద్య. పలు రాష్ట్రాల్లో ఇదే తరహా దొంగతనాలు చేసిన ఈ గ్యాంగ్ హైదరాబాద్లో కూడా హల్చల్ చేస్తుంది. పేట్ బషీరాబాద్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో ఈ గ్యాంగ్ పట్టుబడింది. ఇంతకీ ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? వారికి దొరికిన ఏ ఆధారం దొంగలను పట్టించింది? దొంగల నుంచి పోలీసులు ఏం స్వాధీనం చేసుకున్నారు? ఇక ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. హైదరాబాద్లో పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న గ్యాంగును పోలీసులు పట్టుకున్నారు. అజయ్, రాహుల్ సక్సేనా, రాజేష్ కుమార్, సాగర్ రాంభోపాల్ అనే నలుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 4 తులాల బంగారు గొలుసు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10న చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ మహిళ మెడ నుంచి చైన్ స్నాచర్స్ బంగారు గొలుసు తెంపుకుని వెళ్లిపోయారు. బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బోయినపల్లిలో బైక్ చోరీ చేసిన దొంగల గురించి తెలిసింది. గతంలో కండ్లకోయల ప్రాంతంలో చోరీలకు పాల్పడ్డ 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై అనుమానంతో తమదైన శైలిలో పోలీసులు విచారించారు. దీంతో చైన్ స్నాచింగ్ విషయంతో పాటుగా బైక్ చోరీల విషయం కూడా బయటపడింది. వీరంతా ఢిల్లీకి చెందిన వ్యక్తులని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 ఇంటర్ స్టేట్ గ్యాంగ్ చైన్ స్నాచర్స్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మనకి ఈ నెల 10వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంలో పేట్ బషీరాబాద్ లిమిట్స్లో 2 చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరిగినాయి. ఒకటేమో అటెంప్ట్, ఇక్కడ మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ ఏదది ఎన్సిఎల్ కాలనీ బస్ స్టాప్ దగ్గర అది అటెంప్ట్ జరిగింది. రెండవది వితిన్ ఒక 5 మినిట్స్లోనే 5 to 10 మినిట్స్లోనే శ్రీమేరు హాస్పిటల్ దగ్గర ఇంకొక అఫెన్స్ అయింది. దాంట్లో సుమారుగా 3 తులాల వరకు, యాక్చువల్గా ఇంకెక్కువ ఉండే ఆమె మెడలో, తెగి వాళ్ళకి దొరికింది సుమారుగా 4 తులాలు. కొంత ఆమెకి పట్టుకోవడం వల్ల, తెగటం వల్ల ఆమెకు దొరకడం జరిగింది. ఈ 4 సభ్యుల ముఠా గురించి పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉదయాన్నే 2 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగటం, అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ దారిలో దొరికే బైకులు దొంగతనం చేయటం వీరి మోడస్ ఆపరెండి అని పోలీసులు తెలిపారు. చోరీ చేసిన బైకులు ఉపయోగించి చైన్ స్నాచింగ్లు చేయడం ఈ ముఠాకు అలవాటని డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈ 2 కేసులతోటి కేసు నమోదు చేసిన తర్వాత ఇమీడియట్గా సిసిఎస్, ఎస్ఓటి, లోకల్ పోలీసు, డిఐస్ అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ నుంచి సీసీ కెమెరాలు చూసుకుంటూ ఇటు వెనక్కి అటు ముందుకి కూడా చూడడం జరిగింది. వెనక్కి చూసుకుంటూ వచ్చినప్పుడు మనకి బోయినపల్లిలో 2 బైక్స్ థెఫ్ట్ చేయడం జరిగింది. అది కూడా అక్కడ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ 2 పల్సర్ బైక్స్ని కూడా మనం ఇప్పుడు రికవర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు బయట స్టేట్ నుంచి వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఎర్లీ మార్నింగ్ 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ బైక్స్ దొంగతనం చేసుకొని ఎన్ రూట్లో మార్నింగ్ ఎవరైతే వాకింగ్ పోవటం కానీ, జాబ్కి పోయేవాళ్ళు కానీ, ఎర్లీ మార్నింగ్ పోయేవాళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళు దొంగతనం చేయటం వాళ్ళ మోడస్ ఆపరెండి. అందులో భాగంగా ఆ బోయినపల్లిలో 2 బైక్స్ థెఫ్ట్ చేసినందుకు అక్కడ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. అక్కడ నుంచి మన దగ్గర ఒకటి అటెంప్ట్ అయింది, ఒకటి స్నాచింగ్ దొంగతనం అయింది. 2 కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆ రోజు నుంచి ఈ టీమ్స్ అన్ని కూడా సిపి గారి ఆధ్వర్యంలో అన్ని సైబరాబాద్ కమిషనర్ నుండి ఇంపార్టెంట్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసుకొని కంటిన్యూగా ఎఫర్ట్ చేయడం వల్ల ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ 4 గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అజయ్ సక్రవాల్, ఇతను 25 years, రాహుల్ సక్సేనా 23 years, రాజేష్ కుమార్ 38 years, సాగర్ రాంపాల్ 25 years, వీళ్ళందరూ కూడా ఢిల్లీ. ఇందులో ఒక 4 కేసులు వీళ్ళకి గతంలో ఢిల్లీలో ఉన్నాయి. అక్కడ కూడా స్నాచింగ్స్, దొంగతనాలు చేసినటువంటి కేసులు 4 కేసుల్లో ఆడ వీళ్ళ మీద నమోదై అందులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి కూడా రావడం జరిగింది. అక్కడ గుర్తుపడుతున్న ఉద్దేశంతో వేరే కొత్త ప్రాంతానికి పోతే ఈజీగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు దొరకడం కూడా, వాళ్ళు పట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి ఈ ప్లేస్ ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మనకి వితిన్
ఆ చేసిన దగ్గర నుంచి మనం ఎఫర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఫర్దర్గా మళ్ళీ ఇంకా అఫెన్స్ చేయలేదు. ఆ రోజు నుంచి కూడా మనం కంటిన్యూగా చేంజ్ చేస్తున్నాం. ఇందులో మనకి అంతా కూడా సీసీ ఫుటేజెస్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, తర్వాత మన క్రైమ్ వాళ్ళకి అందరికి కూడా నేషనల్ వైడ్గా గ్రూప్స్ ఉన్నాయి మన వాళ్ళకి, అంటే అక్కడ పనిచేసే ఆఫీసర్స్. హైదరాబాద్ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి నెట్వర్క్ ఉందని, వివిధ క్రైమ్ గ్రూపుల్లో సంప్రదించడం ద్వారా వివిధ నేరాల్లో క్రిమినల్స్ డేటా సేకరించి విచారణ చేస్తున్నారు. తద్వారా తక్కువ సమయంలోనే కేసులు ఛేదిస్తున్నారు.